హాయ్ వ్యూవర్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీలాస్య టైలరింగ్ ఇన్స్టిట్యూట్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఓకేనండి. మనం ఆల్రెడీ ఫర్దర్ క్లాసెస్లో చూసాము. బ్లౌజ్ కటింగ్, మార్కింగ్, కటింగ్ అనేది చూపించాను మీకు పేపర్ మీద. ఇప్పుడు మనం ప్లెయిన్ బ్లౌజ్ ఫస్ట్ మనం కట్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ కూడా అదే చేయాలి. ప్లెయిన్ అంటే నార్మల్ బ్లౌజ్ అండి, సాదా జాకెట్ ఉంటుంది కదా అది. లైనింగ్ తర్వాత ఇప్పుడు మీకు ఇది చూపిస్తున్నాను కదా, ఈ సాదా జాకెట్ స్టిచ్చింగ్ ఎలా చేయాలి, మార్కింగ్ ఎలా చేయాలి అన్నీ నేర్చుకున్న తర్వాత మనం లైనింగ్ జాకెట్లోకి వెళ్దాము. ఏదైనా స్టెప్ బై స్టెప్పే కదా వెళ్ళాలి మనం. ఓకే వ్యూవర్స్, ఇప్పుడు మనం పేపర్ మీద ఎలా అయితే మెజర్మెంట్ తీసి కటింగ్ చేసుకున్నామో మార్కింగ్ చేసుకొని, అదే విధంగా ప్లెయిన్ బ్లౌజ్తో మెజర్మెంట్స్ తీసుకొని బ్లౌజ్ మీద ఎలా మార్కింగ్ చేయాలి, ఎలా కటింగ్ చేయాలి అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అండి, నార్మల్. లైనింగ్ జాకెట్ వచ్చేటప్పటికి నేను లైనింగ్ జాకెట్ తోటి మీకు మెజర్మెంట్స్ ఎలా తీయాలి, కటింగ్ ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను. మనకి ఇప్పుడు ఏంటంటే పేపర్ కటింగ్ నేను లైనింగ్ బ్లౌజ్ తోటే చెప్పాను. పేపర్ కటింగ్కి ఏంటంటే మనకి స్టార్టింగ్ ఎలా నేర్చుకోవాలనేది తెలియాలని నార్మల్గా చూపించాను. ఇప్పుడు మీకైతే ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ మెజర్మెంట్ తోటే స్టిచ్చింగ్ చేయాలి. ఓకేనా, ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ప్లెయిన్ బ్లౌజ్ కుట్టేటప్పుడు ప్లెయిన్ బ్లౌజ్ మెజర్మెంట్స్ తోటే స్టిచ్చింగ్ చేయాలి, మార్కింగ్ కూడా చేయాలి. అదేవిధంగా లైనింగ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి లైనింగ్ బ్లౌజ్ తోటే మనం మెజర్స్ తీసుకొని మార్కింగ్ కూడా చేసుకొని కటింగ్ చేసుకోవాలి. దాంతో అదే కొలత మీద మనం స్టిచ్చింగ్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే మనకి నార్మల్ బ్లౌజ్కి లైనింగ్ బ్లౌజ్కి చిన్న తేడా అంటూ వస్తుందండి మెజర్మెంట్స్లోని. అది డబుల్ క్లాత్ కదండి లైనింగ్ అనేది, ఇది సింగిల్ కాబట్టి కొంచెం లూజ్ టైట్ అనేది వస్తుంది. అందుకని మనం ఏదైనా ప్లెయిన్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసినా మార్కింగ్ చేయాలనుకున్నా అదేంటంటే ప్లెయిన్ బ్లౌజ్ తోటే మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా, అది పూర్తయ్యేంత వరకు ప్లెయిన్ బ్లౌజే ఉండాలి. అదేవిధంగా లైనింగ్ బ్లౌజ్ కూడా అంతే. ఇంకెందుకంటే ఆలస్యం, మనం క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ కటింగ్ క్లాత్ మీద ఎలా చేయాలనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఓకే వ్యూయర్స్, రండి. మీకు పేపర్లో ఏ విధంగా అయితే చూపించానో అదే విధంగా మెజర్మెంట్స్ అనేవి కొలుచుకోండి. ఒకవేళ మీరు ఫర్దర్ క్లాసెస్ చూడకపోతే, మీరు ఆల్రెడీ నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఫర్దర్ క్లాసెస్ కూడా ఉంటాయి, దాన్ని బట్టి మీరు ఫాలో అవ్వండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, ఇదిగోండి నార్మల్ బ్లౌజు, ఇది షోల్డరు, ఇది బ్యాక్ డాట్. పొడుగు అనేది ఇలా చూసుకోవాలి మనం. సేమ్ పేపర్ కటింగ్ ఎలాగైతే చెప్పానో అదే విధంగా బ్లౌజ్ కటింగ్ కూడా చేసుకోండి. ఇది నాకు 14.5 వచ్చింది. 14.5 వచ్చింది. మనం ఖర్చు కోసం ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పెడుతున్నాము. లూజ్లోని అదే విధంగా కూడా పెట్టుకోవాలి. 1 ఇంచు పొడుగులో 1/2 ఇంచు, లూజ్లో 1 ఇంచు పెట్టుకోవాలి. ఇది ఎలా ఫోల్డింగ్ చేయాలనేది కూడా మీకు చూపించాను కదండి. ఈ ఫ్రంట్ పార్ట్ అనేది లోనికి ఇలా ఫోల్డింగ్ పెట్టేసి దీన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేయండి. ఇలా వచ్చేది నడుం లూజు. ఇది ఖర్చుతోటే ఉంది ఆల్రెడీ కాబట్టి నాకు ఎంత వచ్చింది, లూజు 9.5 వచ్చింది. చూడండి, లూజ్ 9.5 వచ్చింది. ఖర్చుతోటే కలిసాం కదా మనం, లూజు 9.5 వచ్చింది. ఈ డాట్స్ కోసం, ఈ 2 డాట్స్ కోసం మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. పొడుగులో 1/2 ఇంచ్ తీసుకోవాలి. అంటే పొడుగు 14.5 వచ్చింది, 1/2 ఇంచ్ తీసాను. లూజ్లో 9.5 వచ్చింది, 1 ఇంచ్ తీసుకోవాలి. ఓకేనా, అది మనం చూడండి ఎలా పెట్టాలో. ఇదిగోండి, ఇది క్లోజింగ్ ఉంది కదా, ఈ క్లోజింగ్ సైడ్ మనం హైట్ అనేది తీసుకోవాలి. మెజర్మెంట్స్ కూడా అంటే చెప్పాను కదండి, క్లోజింగ్ ఎప్పుడు మన వైపే ఉండాలి, లెఫ్ట్ సైడ్. ఓపెన్ ఎప్పుడు రైట్ సైడే ఉండాలి. ఫస్ట్ మీరు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఈ లెవెల్ చూసుకోండి, కిందన క్లాత్ కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని అప్పుడు మార్కింగ్ చేయండి. లేదు అంటే మీరు ఒక లైన్, స్ట్రైట్ లైన్ ఎలా గీసేసుకొని, క్లాత్ ఎక్స్ట్రా ఎగుడు దిగుడులో ఏమైనా ఉంటే ఒక లైన్ ఎలా గీసుకొని మీరు అక్కడి నుంచి మార్కింగ్ చేసుకోండి. ఈ ఎక్స్ట్రా తీసేవచ్చు. ఓకేనా, ఇలా ఒక లైన్ తీసుకొని మనం మార్కింగ్ చేసుకోవచ్చు. పొడుగు 15 వచ్చిందండి. ఇలా మార్కింగ్ చేసుకోండి. ఈ లైన్ నుంచి పొడుగు అనేది ఇక్కడ నుంచి స్ట్రైట్గా ఇలా పెట్టి మార్కింగ్ చేయండి. అదేవిధంగా కొంచెం దూరంలో అదే 15 పెట్టి మార్కింగ్ చేయండి. లూజు కిందన మనం లైన్ గీసాం కదా,
ఇక్కడ తీసుకోవాలండి లైన్. ఎంత వచ్చిందండి మనకి? 9.5 వచ్చింది. 1 ఇంచ్ ఎక్స్ట్రా 10.5. ఇక్కడ కూడా అంతే అండి, కొంచెం పైకి అదే లైన్లో 10.5 మార్కింగ్ చేయాలి. ఓకేనా? 15, ఇది 10.5 లూజ్. ఇప్పుడు ఇది ఇలా లైన్స్ గీసుకోవాలి. చూసారా టేప్తో ఎలా గీస్తున్నాను? సేమ్ అలాగే పెట్టి మీరు ఇలా లైన్స్ తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే వ్యూవర్స్, ఇలాగా పొడుగు 15, లూజు 10.5 వచ్చింది నాకు. నెక్స్ట్ బ్యాక్ నడుము. వ్యూవర్స్ మీకు చెప్పాను కదా, బ్యాక్ పార్ట్ నడుము కొలుచుకోవాలి అంటే ఈ 2 ఖర్చు భాగాలు ఉన్నాయి కదా, ఈ 2 ఇలా మడత పెడితే సరిపోతుంది. ఇది సెంటర్ పార్ట్ అంటే నడుము భాగం వస్తుంది. ఇది మన నడుము పొడుగు, అది ఇక్కడ పెట్టాలి. ఒక 1/2 ఇంచ్ కిందన ఎక్స్ట్రా తీసేసి అక్కడ నుంచి ఎంత వస్తుందో అక్కడికి మార్కింగ్ చేస్తాము. మార్కింగ్ చేసిన దగ్గర నుంచి బ్యాక్ పార్ట్ నెక్ చూడండి, ఈ షోల్డర్ ఉంది కదా, ఈ షోల్డర్ పట్టుకోండి ఇలాగా. చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను, అదే విధంగా మీరు అడ్జస్ట్ చేయండి. అడ్జస్ట్ చేసుకుంటూ నెక్ అనేది మార్కింగ్ చేయండి. ఓకేనా? ఇలా అయితే మీకు మీ భుజం ఎంత ఉంటుందో అంత అనేది వస్తుంది. మీకు అంచనాకి 2.5, 2.5 అలా పెట్టుకుంటే కొంతమందికి సెట్ అవ్వచ్చు, సెట్ అవ్వకపోవచ్చు. షోల్డర్స్ జారుతున్నట్టయితే మీకు 2.5 పెట్టుకుంటే సరిపోతుంది. మెడ మార్కింగ్ చేసిన తర్వాత మెడ నుంచి షోల్డరు ఒక 3 ఇంచెస్ పెట్టుకుంటే సరిపోతుంది నార్మల్గా అయితే. ఈ జాకెట్ ప్రకారం అయితే మెడ గీసిన దగ్గర నుంచి షోల్డర్ ఎక్కడికి వచ్చిందో అక్కడ మార్కింగ్ చేసి చిన్న ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. ఇలా అయిన తర్వాత నెక్స్ట్ ఈ చంక భాగం దగ్గర తీసుకోవాలి కదా ఖర్చు. ఈ ఖర్చు భాగం ఉంది కదండి, ఇది ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకుందాం. హ్యాండ్ అనేది ఫోల్డింగ్ చేసేద్దాం, మనకి ఈ పార్ట్ మాత్రమే కావాలి. ఇది ఈ ఖర్చు భాగాన్ని ఈ చివర పెట్టుకుందాం. సేమ్ ఇక్కడ కూడా అంతేనండి, కిందన ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా వదిలేసుకొని పైన ఎంత వస్తుందో అక్కడికి మార్కింగ్ చేసేయండి. మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను డౌట్స్ ఏమంటే క్లియర్ చేస్తాను. చాలా వరకు నా దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ కరోనా టైంలో నేర్చుకున్నారు కదండి, యూట్యూబ్లో అట్లా చూసి కొంచెం అర్థం అవ్వట్లేదు అక్క, యూట్యూబ్లో వచ్చినవి అందుకే నీ దగ్గరికి వస్తున్నాం అని అనేవారు. అర్థం అవ్వడం ఏం కాదండి, మనం నీట్గా క్లియర్గా వింటూ స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ ఉంటే మనకి ఏదైనా ఈజీగా వస్తుంది. వాళ్ళు కూడా నేర్చుకొని చెప్తున్న వాళ్ళే కదండి. అర్థం చేసుకోవడానికి మెయిన్ ట్రై చేయాలి. ఏదో కుట్టేయాలి, ఫాస్ట్ నేర్చేసుకోవాలి అంటే ఏదైనా అవ్వదు. నిదానమే ప్రధానం అన్నారు కదా పెద్దలు, అలానే నిదానంగానే నేర్చుకోవాలి. నిదానం అంటే మరీ స్లో కాదండి, మన ఓపికను బట్టి నేర్చుకోవాలి, మన మెమరీని బట్టి నేర్చుకోవాలన్నమాట. శ్రద్ధగా నేర్చుకుంటే ఏదైనా వస్తుంది. ఓకే, ఇది అయిపోయిన తర్వాత ఈ లైన్ ఇక్కడ నేను బ్రాడ్ నెక్ కావాలి కాబట్టి నేను 2.5 అయినా 2.25 అయినా పెట్టుకోవచ్చు. ఇక్కడ 2.5 పెట్టాను అంటే ఇది 2.25 వచ్చింది, ఇది 3 వస్తుంది. చంక భాగం కూడా వచ్చేసింది ఆల్రెడీ. ఈ లైన్ ఇలా ఎల్ షేప్లో గీసుకోండి. ఈ షోల్డర్ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ చంక ఖర్చు భాగం పెట్టాం కదా అక్కడికి. ఇలా అయితే మీకు ఏ జాకెట్ కొలైనా ఈజీగా తీసుకోవచ్చు, మెజర్మెంట్స్తో కాకుండా అయితే ఈజీగా మీరు కొలుసుకోవచ్చు. ఇప్పుడు ఇది రౌండ్ మనకు చెప్పాను కదా, పేపర్ కటింగ్లో బ్రాడ్ నెక్ కావాలంటే 1/2 ఇంచ్ పెట్టుకోండి, నార్మల్ యూ షేప్ కావాలంటే 1 ఇంచ్ పెట్టుకొని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకోండి. ఓకేనా? నేనైతే 1/2 ఇంచ్ పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ మాత్రం 1.5 పెట్టుకోవాలి, అంటే 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది ఇలాగా గీసుకోవాలి. ఇక్కడ కూడా చిన్న టిప్ చెప్తానండి మీకు ఈజీగా కరువు రావడం కోసం. ఇదేంటంటే ఇక్కడ నుంచి ఒక 2.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి ఇలాగా. ఇది కూడా ఒక 2.5 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఈ మార్కింగ్ చేసిన దగ్గర నుంచి ఈ కరువు ఇలా తీయండి. ఇక్కడ ఆల్రెడీ సెంటర్ మార్కింగ్ చేశారు కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి సెంటర్ మార్కింగ్కి టచ్ చేస్తే ఇలాగా మళ్ళీ ఇది మార్కింగ్ చేసాం కదా ఆ లైన్లోకి వచ్చేయండి. మీకు ఈజీగా కర్వ్ అనేది వస్తుంది. మీకు ఒకవేళ రాకపోతే పేపర్స్ మీద ప్రాక్టీస్ చేయండి ఇలా గీసుకొని. ఓకేనా? ఇదండి బ్యాక్ పార్ట్ మార్కింగ్. నెక్స్ట్ చాలామందికి ఏంటంటే నడుము లూజ్ కంటే చెస్ట్ లూజ్ కొంచెం ఎక్స్ట్రా వస్తుంది. అది ఎలా చూడాలి, అది కూడా ఒక ట్రిప్పే. అది ఎలా చూడాలనేది మీకు చూపిస్తాను. చూడండి, ఈ ఫస్ట్ హుక్స్ ఉంది కదండి, ఈ ఫస్ట్ హుక్స్ నుంచి మనం హ్యాండ్ జాయిన్ చేసాం కదా, ఈ ఖర్చు భాగం ఈ చివరి వరకు ఇలా పట్టుకోవాలి. ఇలాగా అడ్డగా ఇలా పట్టుకుంటే మనకి ఇక్కడ చెస్ట్ లూజ్ అనేది ఎక్స్ట్రా ఏమైనా ఉంటే వస్తుంది, లేకపోతే ఈ నడుము లూజ్ ఎంత ఉందో అంతే కొంతమందికి వస్తుంది. ఇదిగోండి ఇలాగా
ఇది ఇలా పట్టుకొని ఈ చంక ఎదురుగా మనం చూసుకోవాలి. ఇలా చూస్తున్నారా, నాకు మార్కింగ్ ఇక్కడికి వచ్చింది, కానీ చెస్ట్ లూజ్ అనేది కొంచెం 1 ఇంచ్లో ఎక్స్ట్రా వచ్చింది. కొంతమందికి వస్తుందండి, అందరికైతే రాదు. ఒక 1/2 ఇంచ్ అయినా రావచ్చు, 1 ఇంచ్ అయినా రావచ్చు. అది ఎంత లూజ్ వచ్చిందో అక్కడికి మార్కింగ్ చేసేస్తాం. ఇలాగా చేసిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే, ఈ ఎక్స్ట్రా వచ్చిన మార్కింగ్ నుంచి ఆల్రెడీ మనం 10.5 పెట్టాం కదా, ఇక్కడ నుంచి ఇక్కడికి క్రాస్ లైన్ తీసుకోవాలి. క్రాస్ ఇదండి ఎక్స్ట్రా మార్కింగ్. ఎవరికైనా వస్తేనే మార్కింగ్ చేయండి. వచ్చింది లేనిది తెలియాలంటే మీరు చెప్పాను కదా ఆల్రెడీ, హుక్స్ భాగం ఫస్ట్ హుక్స్ నుంచి ఈ హ్యాండ్ జాయింట్కి ఇలా ఫోల్డింగ్ చేసి ఇలా అడ్డగా కొలండి, సరిపోతుంది, మనకు తెలుస్తుంది. కొంతమందికి అయితే ఇలాగే వస్తుంది. మనం ఏదైతే ఫస్ట్ మార్కింగ్ చేస్తామో అక్కడికి ఎక్స్ట్రా వస్తేనే మార్కింగ్ చేయండి. ఓకేనా? ఇప్పుడు కటింగ్ ఎలా అనేది చూపిస్తున్నాను. మనం ఏదైతే మార్కింగ్ చేస్తామో ఫస్ట్ చివరి నుంచి లూజ్ నుంచి కట్ చేసుకోండి. ఇది కాటన్ క్లాత్ కాబట్టి నేను ఎలా అంటే అలా జరుపుతున్నాను. దయచేసి మీరు స్టార్టింగ్ బిగినర్స్ కాబట్టి కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకోండి. కటింగ్ కూడా నేను చాలా నెమ్మదిగా చేసి చూపిస్తున్నాను మీకు ఎలా చేయాలనేది. ఓకేనా? ఏదైతే లైన్స్ గీసారో అదే లైన్స్ మీద మీరు కట్ చేయండి. ఓకేనా? ఈ పార్ట్ ఇలా తీసేయండి. ఈ పార్ట్ మనకి ఓపెన్ పట్టీలకు పనికొస్తుంది. ఓకేనా? ఇది ఎక్స్ట్రా మార్కింగ్ చేసాం కదా, ఇది తర్వాత ఇది కట్ చేసేసుకుందాం. ఇలా కట్ చేసేసుకుందామండి. ఇది బ్యాక్ పార్ట్. నెక్స్ట్ మనం హ్యాండ్స్లోకి వెళ్దాము. ఓకేనా? బ్యాక్ పార్ట్ అయిన వెంటనే మనం హ్యాండ్స్లోకి వెళ్ళాలి. ఇది మనం బ్యాక్ పార్ట్ కట్ చేసిన పార్ట్ అండి. ఇది చూడండి, మీకు చూపిస్తున్నాను. ఇది బ్యాక్ పార్ట్ కట్ చేసిన పార్ట్ కదా, ఇక్కడ మిగిలింది కదండి ఎక్స్ట్రా అనేది. చూడండి, ఇది ఇక్కడ మనం హ్యాండ్స్ తీసుకోవాలి. ఇది ఏంటంటే ఇలాగ రివర్స్లో, అంటే మన వైపు కాకుండా మనకు ఆపోజిట్ ఇలాగా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇలా ఫోల్డింగ్ చేస్తే మనకి హ్యాండ్ అనేది ఇక్కడ వస్తుంది. మీకు ఒక బ్యాక్ పార్ట్ ఏంటంటే 15 నడుము పొడుగు అలా వచ్చింది అనుకోండి, 15 అయినా 16 అయినా 1 మీటర్ క్లాత్ అయితే మనకి ఎక్స్ట్రాలు ఏమీ లేకుండా, అంటే కుట్లు ముక్కలు అతకడాలు గట్రా ఏమి లేకుండా ఈజీగా వచ్చేస్తుంది. అదే మనకి 80 సెంటీమీటర్స్ అంటే 15 నుంచి తక్కువ, అంటే 14, 13 అయితే బాడీ హైట్, అదైతే మనకి 80 సెంటీమీటర్స్ అయితే సరిపోతుంది. మ్యాక్సిమం 1 మీటర్ అనుకోండి, మనకి ఈజీగా వస్తుంది అతుకులు గట్రా లేకుండా. చూసారా, ఈ పార్ట్ని ఇలాగా డబుల్ ఫోల్డింగ్ చేస్తాను. ఇక్కడ మనం హ్యాండ్స్ మార్కింగ్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు హ్యాండ్స్ తీద్దాం. ఓకే వ్యూవర్స్, ఇప్పుడు మనం హ్యాండ్ అనేది కొలుచుకుందాము. ఆల్రెడీ పేపర్ కటింగ్లో మీకు చెప్పిన విధంగానే ఇది కూడా తీయండి. ఇది పొడుగు, ఇది చంక లూజు, ఇది చేయి లూజు, ఇది చంక క్రాస్, 4 మెజర్మెంట్స్ వస్తాయి. పొడుగు అనేది చూసారా, ఇక్కడ ఖర్చు నుంచి నేను స్టార్ట్ చేశాను, నాకు 6.5 వచ్చింది. ఇది ప్లెయిన్ బ్లౌజ్ అంటే బార్డర్స్ ఏవి లేకపోయినా, బార్డర్స్ ఉన్న ఫోల్డింగ్ కావాలి అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ప్లెయిన్ బ్లౌజ్కి ఎలాగైనా 1 ఇంచ్ పెట్టాలి. నాకు 6.5 వచ్చింది కదా, 6.5కి 1 ఇంచ్ కలిపాను, 7.5 వస్తుంది. నెక్స్ట్ చంక లూజ్ తీద్దాం. 10 అండి, ఇది 8 వస్తుంది. చంక లూజ్ 10, చేయి లూజ్ 8. ఓకేనా? ఇప్పుడు మనం హ్యాండ్ మార్కింగ్ చేద్దాం. ఇప్పుడు ఇది కూడా హ్యాండ్ అనేది ఫోల్డింగ్ వైపు మనం మెజర్ చేసుకోవాలి. ఓపెన్ వైపు ఇక్కడ లూజ్ కిందన. ఓకేనా? ఇప్పుడు ఎంత వచ్చిందండి పొడుగు? అసలు 6.5 వచ్చింది, మనం ఎక్స్ట్రా 1 ఇంచ్ తోటి 7.5 ఇలాగ ఫోల్డింగ్ వైపు మార్కింగ్ చేసేసాను. చేసిన తర్వాత 6.5కి కూడా మార్కింగ్ చేస్తాను, అంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాం కదా, అది కిందకి ఇలా లీవ్ చేసేద్దాము. మార్కింగ్ చేసి ఇలాగా ఫోల్డింగ్ పెట్టాలి. పెట్టిన తర్వాత ఫోల్డింగ్ పెట్టిన దగ్గరే మనం చంక లూజు, చేయి లూజ్ అనేది మనం తీసేసుకుందాం. ఓకేనా? చంక లూజ్ ఎంత 10 వచ్చింది, చేయి లూజు 8 వచ్చింది. చూసారా, నేను ఫోల్డింగ్ దగ్గర తీసాను చంక లూజు, చేయి లూజు. తర్వాత చంక లూజ్కి ఒక స్ట్రైట్ లైన్ గీసుకోవాలి. ఇలా నార్మల్ లైన్ స్ట్రైట్ లైన్ గీసుకొని, మనకి చంక లూజు వచ్చిన దగ్గర లైన్ గీసుకున్నాం కదండి, ఇప్పుడు క్రాస్ పెట్టాలి మనం ఈ చేయి లూజు నుంచి ఇక్కడికి. అది ఎలా అంటే, ఇది 6.5 వచ్చింది కదా, 6.5లో సగం ఇలా టేప్ ఫోల్డింగ్ చేయండి. ఒకవేళ కొంతమందికి సడన్గా మెజర్ చేయడం రాకపోతే ఇలాగ 6.5 వచ్చింది, దీన్ని సగభాగం చేశాను, 3.25 వచ్చింది, అంటే 3.25. ఈ 3.25ని ఇలాగా 8 దగ్గర పెట్టాను, ఈ క్రాస్ కోసం పెట్టి ఈ టేప్ని ఇలా లైన్కి ఎక్కడైతే టచ్ అయిందో అంతవరకు తిప్పాను. ఇక్కడ ఇక్కడ టచ్ అయింది,
టచ్ అయిన దగ్గర మార్కింగ్ చేసి ఒక లైన్ అంటే 8 నుంచి టచ్ అయిన దగ్గరికి క్రాస్ లైన్ గీస్తాను. ఓకేనా? ఇలా వేసిన తర్వాత ఇక్కడ నుంచి కర్వ్ వస్తుంది. ఈ కర్వ్కి 2 ఇంచెస్ పైన మార్కింగ్ చేసుకోవాలి. ఇది మీకు అంచనాకి మాత్రమే, ఇది దీనికి ఏ మెజర్మెంట్స్ ఏం గట్రా లేవు, ఇది మీ అంచనాకి మాత్రమే చెప్తున్నాను. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ నుంచి స్ట్రైట్ లైన్ ఇలాగ స్ట్రైట్ నుంచి ఇలా వచ్చి ఈ 2 ఇంచెస్ నుంచి మనం డౌన్ దిగిపోవాలి. దిగిపోయి ఇక్కడ ఏదైతే క్రాస్ మార్కింగ్ చేస్తామో చంక క్రాస్కి అక్కడికి రావాలండి. ఇలాగ మార్కింగ్ చేసుకుంటే ఈ చంక క్రాస్ దగ్గరికి టచ్ అవ్వాలి లైన్. ఇప్పుడు హ్యాండ్ షేప్ వచ్చింది చూడండి. పొడుగు చంక లూజు ఒక లైన్ గీస్తాను, చేయి లూజు 8. ఈ లైన్ గీసిన దగ్గరికి ఏంటంటే చంక క్రాస్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి. అది అక్కడి నుంచి 8 నుంచి చంక క్రాస్ ఇలా లైన్కి ఎక్కడైతే టేప్ టచ్ అయిందో అక్కడ మార్కింగ్ చేస్తాను. చేసిన దగ్గరికి ఈ 2 ఇంచెస్ పెట్టాం కదా, ఈ 2 ఇంచెస్ నుంచి ఇలా డౌన్ కరువులా దిగి ఆ చంక క్రాస్ మార్కింగ్ చేసిన దగ్గరికి టచ్ అవ్వాలి. ఓకేనా? ఇది హ్యాండ్ షేప్. ఇలా మార్కింగ్ చేశాక కటింగ్ చేద్దాం. చూడండి 8 ఇంచెస్ అంటే చేయి లూజ్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నాను. నేను ఏ విధంగా అయితే మార్కింగ్ మీద కట్ చేస్తున్నానో మీరు అదే విధంగా చేయి తిప్పుతూ మార్కింగ్ మీద కట్ చేస్తూ వెళ్ళండి. అందుకే నేను స్లోగా మీకు చెప్తున్నాను. ఓకేనా? ఇదండి హ్యాండ్ పార్ట్. మీకు ఆల్రెడీ చెప్పాను కదా, కట్ చేసిన తర్వాత ఇది సెంటర్ పాయింట్ అని తెలియడానికి ఒక చిన్న నాటు ఇలా పెట్టుకోవాలి. ఓకే వ్యూవర్స్, ఇప్పుడు ఈ చంక భాగానికి లోతు అనేది తీసుకోవాలి. ఈ చేయిలోని చంక భాగంకి మనం లోతు అనేది తీసుకోవాలి. ఇలా హ్యాండ్ ఓపెన్ చేస్తాను. చేసిన తర్వాత ఇలా చేశాక ఇక్కడ మనం నాట్స్ పెట్టాం కదా, ఇక్కడ నుంచి చంక క్రాస్కి ఒక 5 ఇంచులు మార్కింగ్ చేస్తాయి. ఇలా చేయాలి. చేసిన తర్వాత చేసిన నుంచి అక్కడికి కిందకి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. అదేవిధంగా ఈ చివరి ఉంది కదండి, ఇక్కడ నుంచి ఒక 2.5 మార్కింగ్ చేయండి. ఇలా చేసిన తర్వాత ఈ సెంటర్ పార్ట్ నుంచి మార్కింగ్స్ అన్నీ కలుపుకుంటూ వెళ్ళండి. ఇలా ఈ 1/2 ఇంచ్ నుంచి ఇక్కడ 2.5కి వెళ్ళాం కదా, అక్కడికి ఈ లైన్ ఇలా కలుసుకోవాలన్నమాట. ఇది చంక క్రాస్. దీన్ని మనం ఓపెన్ చేసి కట్ చేసుకోవాలి. ఫోల్డింగ్ మీద చేయకండి మీరు. ఇలా చేసిన తర్వాత ఇది ఫ్రంట్ పార్ట్కి రావాలని తెలియడానికి మనం ఇక్కడ కూడా ఒక చిన్న నాట్ పెట్టుకుందాం. ఓకేనా? ఇది హ్యాండ్ పార్ట్ అండి. నెక్స్ట్ హ్యాండ్స్ అయిన తర్వాత మనం ఫ్రంట్ పార్ట్లోకి వెళ్దాం. చూస్తూ ఉండండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇది ఇక్కడ తీసాము, హ్యాండ్స్ అనేవి ఇక్కడ తీసాము. ఇక్కడ ఈ పార్ట్ ఉంది కదా, ఇక్కడ మనం ఫ్రంట్ అనేది మార్కింగ్ చేసుకుందాం. ఇది మనకి ఏంటంటే ఫ్రంట్ అనేది క్రాస్ కటింగ్ కావాలి మనకి. ఆ క్రాస్ కటింగ్ ఎలా అనేది మీకు చూపిస్తాను. ఇప్పుడు మనకి పేపర్లో చెప్పిన విధంగానే మ్యాక్సిమం బ్యాక్ పార్ట్లోనే మనకి ఫ్రంట్ సగం వచ్చేస్తుంది. అదేవిధంగా ఇక క్లాత్ మీద కూడా మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ చెప్పాను కదా వ్యూవర్స్, ఇక్కడ కింద నుంచి నడుము పార్ట్లోని కింద నుంచి మనం ఒక 2.5 మార్కింగ్ చేసేసుకొని ఫోల్డింగ్ పెట్టేసుకుందాము. ఫస్ట్ ఇలా చూసారా, ఒక 2.5 ఇంచెస్ ఇలా పైకి మార్కింగ్ చేసుకొని దాన్ని ఇలా ఫోల్డింగ్ పెట్టేసుకుందాం. ఇలా పెట్టిన తర్వాత ఈ పార్ట్ని మనం క్రాస్గా వేసుకోవాలి, అడ్జస్ట్ చేసుకొని వేయండి. ఎక్కడైతే కరెక్ట్గా బ్యాక్ పార్ట్ అంటే ఈ పార్ట్ అనేది ఇలా ఎక్కడైతే సరిపోతుందో అక్కడే అడ్జస్ట్ చేస్తూ వేయండి. ఎందుకంటే నాకు ఈ కార్నర్ అయితే ఇలా వచ్చింది కదా, ట్రయాంగిల్ షేప్లో ఈ కార్నర్లో అయితే నాకు సరిపోతుంది. ఇలా వేస్తాను. ఫోల్డింగ్ మాత్రం ఇలా ఫోల్డింగ్ పెట్టే ఉంచండి. ఓకేనా? ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వేస్తే మనకి క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది, అతుకులు గట్రా ఏమి లేకుండా. మనకి షేప్ పార్ట్స్ కూడా కొన్నిటికి ఏంటంటే 2 పార్ట్సే వస్తాయి, అంటే 2 సైడ్స్ వస్తాయి, అటు ఒకటి ఇటు ఒకటి. ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకుంటే మనకి 4 పార్ట్స్ అనేవి వస్తుంది పీసెస్. ఇలా వేసిన తర్వాత ఇలా మార్కింగ్ చేసేయండి మొత్తం. ఈ లైన్ నుంచి ఇలాగా మొత్తం ఈ బాడీ పార్ట్ అంతా మార్కింగ్ చేసుకోండి. ఇది ఇలా మార్కింగ్ చేసుకోండి. చేసుకున్నాక ఈ నెక్కి కొంచెం ఇలాగ పైకి ఒక లైన్ గీయండి. ఇలా స్ట్రైట్ లైన్ అంటే మనకి నెక్ మార్కింగ్ చేసుకోవడానికి. ఓకేనా? బ్యాక్ పార్ట్ ఇలా మార్కింగ్ చేస్తాము. చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక స్ట్రైట్ లైన్ కిందకి మార్కింగ్ చేసుకోండి నెక్కి. ఇలా మార్కింగ్ చేశాక మనం బ్లౌజ్ పెట్టి మెజర్స్ తీసుకుందాము. ఓకేనా? ఇది చూడండి షోల్డర్ కదా, షోల్డర్ నుంచి ఖర్చు నుంచి ఇలా పైకి తీస్తున్నాను నేను. ఖర్చు నుంచి మార్కింగ్ చేయండి.
మీకు కనిపిస్తుంది కదా, ఇలా మార్కింగ్ చేస్తూ ఇలా కొలుచుకుంటూ అందులో అడ్జస్ట్ చేసుకుంటూ ఈ లైన్కి ఎక్కడైతే ఫస్ట్ హుక్స్ టచ్ అయిందో అక్కడికి మార్కింగ్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ నుంచి షేపు, ఇదిగోండి షేపు కటింగ్ ఇక్కడ ఉంది కుట్టు, ఈ కుట్టుకి కరెక్ట్గా మార్కింగ్ చేసేసుకోండి. ఇలా చేసుకున్నాక ఇది మెడ కదండి, ఈ మెడ అసలు మార్కింగ్, ఇది అసలు మార్కింగ్ నుంచి మనం ఒక 1/2 ఇంచు పైకి మార్కింగ్ చేయాలి. అదేవిధంగా ఇది షేప్ కదా, షేప్ నుంచి కొంచెం ఒక 1/2 ఇంచు కిందకి మార్కింగ్ చేయాలి. ఇది ఖర్చులకి ఈ పార్ట్ అనేది ఖర్చు, డాట్ కూడా వస్తుంది ఇందులోనే. నెక్స్ట్ ఈ షేప్ మార్కింగ్ కూడా ఇలా కొలుచుకోండి. ఇలా డాట్కి ఇక్కడ ఈ డాట్ ఎదురుగా ఇలా టేప్తో కొలుచుకోండి ఎంత వచ్చిందో. ఒక 4 ఇంచెస్ వస్తుంది మనకి. మామూలుగా అయితే చెప్పాను కదా, ఒక 4 రావచ్చు, 3.5 రావచ్చు, 4.15 అంటే 4.25 అంటే 4.25 కూడా రావచ్చు. ఈ వచ్చిన 4ని ఇది ఈ లైన్ ఉంది కదా అడగా గీసాం లూజ్లో, ఆ లూజ్ నుంచి ఇలా మార్కింగ్ చేసుకోవాలి 4 ఇంచు. ఇదిగోండి ఇది ఇక్కడ షోల్డర్ నుంచి మెడ పెట్టాం, మెడ నుంచి షేప్ పెట్టాము. ఆ డాట్ ఉంది కదా ఫ్రంట్ డాట్, షేప్ డాట్ నుంచి ఇక్కడ ఈ లూజ్ నుంచి మనం ఒక 4 ఇంచెస్ మార్కింగ్ చేస్తాం. ఇలా ఇదంతా మార్కింగ్ చేసుకోవాలి. తర్వాత ఈ చంక లూజ్ ఎంత ఉందో కొలండి టేప్ తోటి. చూసారా నేను ఎలా అడ్జస్ట్ చేస్తూ కొలుస్తున్నానో, మీరు కూడా అలాగే కొలండి. అంటే 12 వచ్చింది నాకు. 12ని బై 2 చేస్తే 6 ఇంచెస్ అండి, 2 పార్ట్లు చేస్తే. ఆ 6 ఇంచెస్ నుంచి లోనికి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఇది లోతు, చంక లోతుకి. ఇంకా ఆల్రెడీ చెప్పాను కదా ఒక 2.5కి మార్కింగ్ చేసేసుకోండి అని. అదేవిధంగా ఇక్కడ కూడా మార్కింగ్ చేసుకొని ఈ చంక లోతు అనేది తీసుకోండి. ఇలా ఇది చంక లోతు. నెక్స్ట్ మెడ, తర్వాత ఇది 4 ఇంచెస్ పెట్టాం కదా, ఈ 4 ఇంచెస్ నుంచి ఈ షేప్ ఎక్స్ట్రా పెట్టాం, అక్కడికి ఇలా చిన్న కరువులా వస్తుంది. ఇది బ్యాక్ పార్ట్ నుంచి మనం సగం ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ గీస్తాం కదా, మిగిలిన కొలతలతో ఇది ఫైనల్ ఫ్రంట్ పార్ట్. ఇది ఇప్పుడు మనం కటింగ్ చేసుకోవాలి. చూడండి మనం లోతు మార్కింగ్ చేస్తుంటే కట్ చేసుకోవాలి. ఇదిగోండి వ్యూయర్స్, ఇది ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ మనం ఈ మిగిలిన పీస్లో మనం షేప్ ముక్కలు అనేవి తీస్తాము. ఎన్ని వస్తే చూద్దాం. 2 రావచ్చు, మ్యాక్సిమం 2. తర్వాత ఒకవేళ మిగిలితే మనం 4 పీసెస్ తీసుకుందాం. ఓకేనా. ఇది వ్యూయర్స్ మనకి మిగిలిన క్లాత్ నాకు ఎక్కువే ఎక్స్ట్రానే వచ్చింది కాబట్టి నేను ఏంటంటే దీన్ని ఇలా డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాను. అంటే 4 పీసెస్ వస్తాయి మనకి, 2 సైడ్లు కూడా 2 పీసెస్ రావచ్చు. ఇలా ఫోల్డింగ్ చేసి తీసుకుందాం. కింద ఫోల్డింగ్ అంటే కింద వైపు ఇలా లూజ్ తీసుకుంటాము. ఇదంతా పొడుగులండి. ఇది ఎలా తీసుకోవాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇది కూడా ఉక్సుల వైపే మనం మార్కింగ్ చేసుకోవాలండి. ఇదిగోండి ఇది లూజ్ 9 ఇంచీలు వచ్చింది నాకు, 9 ఇంచెస్ వచ్చింది. 9కి ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలపాలి కాబట్టి 9.5. ఇది ఈ లూజ్ ఇక్కడ పెట్టేస్తున్నాను, 9.5 ఇంచీలు. ఓకేనా. ఇప్పుడు ఇది ఉక్సుల వైపు, ఓపెన్ పట్టీ వైపు ఇది సెంటర్ పార్ట్, ఇది చివర ఎండింగ్ అంటే ఖర్చు భాగం వైపు మార్కింగ్ చేసుకుందాం. ఇది ఉక్సులది అంటే ఓపెన్ పట్టీల వైపు ఎంత వచ్చిందో చూద్దాం. ఇక్కడ ఇది కుట్టు కదండి, ఈ కుట్టు నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి అంటే ఖర్చుతోటి మనం తీసుకోవాలి. ఎంత వచ్చింది? 3 ఇంచెస్ వచ్చిందండి మనకి. 3 ఇంచెస్ 3.5 వచ్చింది, 3 కాదు 3.25 అంటే 3.5 వచ్చింది. ఆ 3.5కి మనం ఏం చేస్తామంటే ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా కలుపుకొని మార్కింగ్ చేసుకోవాలి. అంటే 3.5కి ఒక 1/2 ఇంచ్, పావుతకు 4 వస్తుంది. ఏదైనా పొడుగులోని లూజ్లోని ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉంటే తప్పేం లేదు, తక్కువ అయిపోతేనే మనం నెక్స్ట్ అతుక్కోవడానికి అది సరిపోదు. తర్వాత ఇది సెంటర్ పార్ట్, ఇది పావుతకు 3 వచ్చింది. అంటే ఒక 1/2 ఇంచ్ కలుపుతాం, 3.5 పెట్టుకోవాలి సెంటర్. తర్వాత ఇది చివర అంటే ఖర్చు భాగం వైపు, ఇది కూడా అంతే, పావుతకు 3 వచ్చింది, 3.5. ఇలా మార్కింగ్ చేసుకొని లైన్ గీసుకోండి. ఇప్పుడు షేప్ మార్కింగ్ చేసేద్దాం. ఇక్కడ పావుతకు 4 నుంచి 3.5కి ఇలాగ. ఇది షేప్ పార్ట్ అండి.
ఇప్పుడు ఇలా కట్ చేసుకున్నాం. ఓకేనా? ఇలా దీన్ని 4 పార్ట్స్ అంటే 4 పీసెస్ కింద తీసేసుకుందాం. ఇది ఇలా ఇలా సపరేట్ చేసేసుకున్నాం. ఓకేనా? ఇవి షేప్లు. ఇప్పుడు ఈ మిగిలిన పార్ట్లో మనం బ్యాక్ కావాల్సిన మెడకు కావాల్సిన మెడ ముక్కలు, బ్యాక్ పార్ట్కి కావాల్సిన నడుము ముక్కలు, ఓపెన్ పట్టీలు తీద్దాము. నడుముకి బ్యాక్ పార్ట్కి కావాల్సిన నడుము ముక్కలు స్ట్రైట్గానే తీసుకోవాలండి. ఇలా అడ్డగా ఉంది కదా, చూడండి. ఇలా క్లాత్ పట్టుకోండి. ఇది సాగకపోతే స్ట్రైట్ లాగా అనమాట. ఇది క్రాస్, సాగుతుంది కాబట్టి ఇది క్రాస్. దీన్ని తెలుసుకోండి మెయిన్. ఇలాగా సాగకుండా ఉండే దగ్గర అంటే స్ట్రైట్గా, అడ్డగా కానీ స్ట్రైట్గా కానీ ఇలా తీసుకోవాలి. ఇది నడుము ముక్కలకి వేద్దాము. ఇలాగా 4 పార్ట్స్ తీసుకుందాం. దీనికి కూడా ఇదేంటంటే ఒక 2 ఇంచెస్ వెడల్పు, 2 కానీ 1.5 ఇంచ్ కానీ వెడల్పులో తీసుకుందాం. ఇదిగోండి 2 ఇంచెస్ మార్కింగ్ చేసి 2 ఇంచెస్ వెడల్పులో మనం నడుము ముక్కలు అనేవి తీసుకోవాలి. నెక్స్ట్ మెడ ముక్కలు, మీరు బిగినర్స్ కాబట్టి స్టార్టింగ్ కాబట్టి నేనైతే 1 ఇంచ్ తీసుకుంటాను. మీరు స్టార్టింగ్ కాబట్టి 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని చక్కగా స్కేల్తో కానీ టేప్తో కానీ వేసుకొని కట్ చేసుకోండి. ఇదిగోండి మెడ ముక్కలు ఏంటంటే మీకు ఆల్రెడీ చెప్పాను కదా, ఇలా క్రాస్గా ఉన్న వైపు మెడ ముక్కలు వస్తాయి. ఇలాగా క్లాత్ సాగలేని వైపు నడుముక్కలు అనేవి తీయాలి. క్రాస్ ముక్కలు కావాలి కాబట్టి మనకి ఇలాగ ఇటు సైడ్ తీసుకోవాలి. క్లాత్ ఎప్పుడైతే సాగుతుందో అటువైపు మనం క్రాస్ ముక్కలు అనేవి తీసుకోవాలి. ఇలా ఒక లైన్ గీసుకోండి. ఫస్ట్ ఇక్కడ నుంచి ఒక 1.5 ఇంచ్ మార్కింగ్ చేసేసుకోండి. అలా క్లాత్ని బట్టి మీరు 1.5 ఇంచ్ మార్కింగ్ చేసుకొని ఆ స్ట్రైట్ లైన్స్ ఇలా గీసేసుకోండి. ఇలా ఓకేనా? గీసుకొని ఇలా కట్ చేసేసుకోండి. ఎన్నైతే అన్ని కట్ చేసుకోండి మెడకి. ఓకేనా? ఇలా రావాలి. క్రాస్ ముక్కలు ఏంటంటే మనం మెడకి రౌండ్ కాబట్టి క్రాస్ అనేవి ఇలా సాగుతుంటేనే బ్యాక్ నెక్ అనేది, రౌండ్ నెక్ అనేది మనకు తిరుగుతుంది. ఓకేనా? ఇదే విధంగా మనకి ఎన్నైతే అన్ని ముక్కలు తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా తీసుకోండి. ఇలాగా ఇవి మెడ ముక్కలు. ఓకేనా వ్యూవర్స్? మనకి ఇప్పుడు మొత్తం కటింగ్ అనేది ఎలా చేయాలనేది ఇప్పుడు చూపించాను. పార్ట్స్ ఇదిగోండి, బ్యాక్ పార్ట్, ఇది ఫ్రంట్, ఇది హ్యాండ్స్. ఇలా కటింగ్ చేశాక మీరు నీట్గా ఫోల్డింగ్ చేసుకోండి. ఎలా పడితే అలా ఉంచేకండి. అందుకే ఇలా ఎలా పెట్టాలనేది కూడా ఇప్పుడు చూపిస్తున్నాను. ఇలా వేసుకోండి. నీట్గా వేసుకుంటే క్లాత్ అది మడతలు పడకుండా మనం కుట్టేటప్పుడు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? ఇది నడుము ముక్కలు, ఇది మెడ ముక్కలు. ఇది ఇలా ఫోల్డింగ్ చేసుకోండి. చూసారా? చూపిస్తున్నానా? అదే విధంగా ఇలా ఫోల్డింగ్ చేసుకొని మీరు ఏ బ్లౌజ్ అయితే మెజర్ తీస్తారో ఆ బ్లౌజ్కి ఇలాగా చుట్టేసి పక్కన పెట్టేసుకోండి. ఇలా ఇప్పుడు మీకు తెలుస్తుందండి. ఓకే వ్యూయర్స్, ఇది బ్లౌజ్ కటింగ్ అనేది, నార్మల్ బ్లౌజ్ కటింగ్. నెక్స్ట్ ఇది ఎలా స్టిచ్చింగ్ చేయాలి, ప్లెయిన్ బ్లౌజ్, అదే ఈ నార్మల్ బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్చింగ్ చేయాలనేది మీకు చూపిస్తాను. ఇంకా ఫర్దర్ అలా వెళ్తూనే ఉంటుంది. నా క్లాసెస్ మాత్రం క్రమం తప్పకుండా చూడండి. మీకు చూస్తూ స్టెప్ బై స్టెప్ ఉంటే మీకు ఈజీగా మీరు ఇంట్లోనే బ్లౌజెస్ మీవి, మీ మమ్మీవి, మీ అత్తయ్య వాళ్ళవి, ఆడవాళ్ళకి తప్పదు కదండి. ఒక ఇంట్లో నేర్చుకున్నామంటే మన చుట్టుపక్కల అంటే మమ్మీ వాళ్ళవి, మన అక్క వాళ్ళవి, మన పిన్ని, మన అత్తయ్య, మన వదినాలు అందరివి కుట్టుకోవాలి. ఇలా కుట్టాలి కాబట్టి బయటకి ఏవి ఇచ్చుకోకుండా మన పని మనమే చేసుకోవాలి కాబట్టి చక్కగా ఈజీగా నేర్చుకోండి. ఇంట్రెస్ట్ కొంచెం పెట్టండి. పిల్లల్ని పక్కన పెట్టి మాత్రం చేయొద్దు. ఏదైనా పిల్లలు ఫస్ట్, తర్వాత ఈ కార్యక్రమం. వాళ్ళ పని వాళ్ళు చేసిన తర్వాత మన పనిలోకి మనం దిగొచ్చు. ఓకే వ్యూవర్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా క్లాసెస్ తప్పకుండా చూడండి. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఫర్దర్ క్లాసెస్ కూడా ఉన్నాయి ఆల్రెడీ. నోటిఫికేషన్లో మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకే వ్యూవర్స్, నమస్తే. స్టే ట్యూన్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్. బాయ్.